వెల్కమ్ టు కానుక టీవీ. ఉప ఎన్నికల సందర్భంగా ఎర్రగడ్డ బీజేపీ పార్టీ కార్యాలయంలో బోరబండ డివిజన్కి చెందిన బూత్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసిన బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి వారు మాట్లాడుతూ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, ప్రజలకి అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు పూర్తి చేశామని తెలిపారు. బూత్ కమిటీ సభ్యులు ఒక సైనికుడిగా పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ ప్రెసిడెంట్ వాటర్ వచ్చినాక వేయాలని చెప్పి కిషన్ రెడ్డి గారి ఫండ్ నుంచి బోర్ వేయాలని జరిగింది. సో నేను చెప్పేది ఏంటంటే, మన గవర్నమెంట్ లేకున్నా ఆ టైంలో గవర్నమెంట్ వస్తుందని కూడా తెలియకున్నాను అప్పుల్లో, అయినా కానీ ప్రజాసేవ ముఖ్యం అని చెప్పి దత్తాత్రేయ గారి ఫండ్లో నుంచి చాలా వర్క్స్ ఇక్కడ చేయడం జరిగింది అప్పుడు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఏందా అని విసిరిపోకుండా ఏమైనా వర్క్స్ గురించి ఇక్కడ వాళ్ళు వచ్చినా కానీ ఎప్పటికప్పుడు వర్క్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇంకో కమ్యూనిటీని కూడా వాళ్ళు అడగడం జరిగింది. దానికి కూడా కిషన్ రెడ్డి గారి ఫండ్ నుంచి, ఎంపీ గారి ఫండ్ నుంచి చేయడం జరిగింది. ఇది కూడా మీరు చెప్పాలని అనేది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి అయిపోలే. ఇంకా ఈ ప్రోగ్రామ్స్లలో ఇదే తరహా ప్రోగ్రామ్స్ మేము చేశాము. ఏ ప్రోగ్రామ్ వచ్చినా కానీ ఇక్కడ ఉన్నటువంటి బోరబండలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అందరితో మెమైకమై పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇదే తరహా ప్రోగ్రామ్స్ ఈసారి వేరే ఎందుకు పెట్టారనేది ప్రజలకు తెలియదా? ఎన్నడూ పెట్టలేదు. బీజేపీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇట్లాంటి ప్రోగ్రామ్ చేస్తుంటారు. ఏదన్నా సరే, నాట్ ఓన్లీ బతుకమ్మ, ఎనీ ప్రోగ్రామ్. కానీ ఏ ప్రోగ్రామ్ అయినా, శివాజీ ప్రోగ్రామ్ దగ్గర అయోధ్య, ఇవన్నిట్లో అంటే అయోధ్య వాళ్ళు అందరు చేయలే, బట్ మనం పంపించాము. నేను అనేది రెగ్యులర్ ప్రోగ్రామ్స్ మనం ఎవ్రీ టైం ఇక్కడ చేస్తూనే ఉంటారు, బోరబండ ఏరియాలోనే చేస్తుంటాం. కానీ ఈసారి వాళ్ళు ఎందుకు చేస్తారు అనేది ప్రజలు కూడా కొంచెం గుర్తిస్తారు కదా. సో ప్రజలందరూ కూడా ఏమీ దద్దమ్మలు ఏం కాదు, చిన్న సింపుల్ వాడు చెప్పాలంటే, ఎలక్షన్స్ వచ్చినప్పుడే వీళ్ళకి గుర్తొస్తామా అనేది వాళ్ళ కంపల్సరీ. ఈసారి చాలా మంది మీరు పోయినప్పుడు కూడా అంటూనే ఉంటారు, వీళ్ళు ఏది ఇచ్చినా తీసుకోండి అని చెప్పండి. మీరు కూడా వాళ్ళు ఏం చెప్తుంటారంటే, వాళ్ళు ఇంత ఇస్తారట అంత ఇస్తారట. ఎందుకంటే ఇవన్నీ కూడా స్లమ్ ఏరియాస్, బస్తీలే ఉంటాయి మ్యాక్సిమం ఈ ఏరియాలలో. వాళ్ళు ఏదో ఏది ఇచ్చినా తీసుకోవాలి, బట్ భారత్ మాతాకి జయ, భారతీయ పార్టీకి జయ ఓటేయాలని. వాళ్ళు ఇచ్చేది ఏంటి, మీకు ఒకవేళ 2000 1000 ఇస్తున్నా కానీ, ఎవరు చెప్తున్నా కానీ వాళ్ళు ఇచ్చేది 10-15 వేలు ఇస్తున్నారు ఓటుకి, అవన్నీ తీసుకోండి. కానీ శ్రీరాముడి పనులు చెయ్యము, మాకు మాత్రం ఓటే వాగ్దానాలు చేసి వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు. మీకు సింపుల్ పాయింట్స్ ఎక్కడికన్నా పోయినప్పుడు